కొన్ని నేరాలు ఒక్క క్షణంలో జరగవు. అవి రోజుల తరబడి మనస్సులో పేరుకుపోయిన అనుమానాలు, కోపం, నమ్మకం లేకపోవడం వల్ల జరుగుతాయి. బయటకు చూస్తే అన్నీ బాగానే ఉన్నట్టు కనిపిస్తాయి. కానీ ఆ నాలుగు గోడల మధ్య నిశ్శబ్దంగా ఓ బంధం కూలిపోతూ ఉంటుంది. ఒకరిపై ఒకరికి పెరిగిన అనుమానం ప్రతి మాటను, ప్రతి చూపును, ప్రతి కదలికను ప్రశ్నగా మార్చేస్తుంది. చివరికి ఆ ప్రశ్నలకు సమాధానం వెతకకుండా ఒకరి జీవితాన్నే ముగించే నిర్ణయానికి దారితీస్తుంది. ఆ ఉదయం కూడా అంతా మామూలుగానే మొదలై ఉండొచ్చు. కానీ కొద్దిసేపటికే ఒక ఫోన్ కాల్ ఒక కుటుంబం జీవితాన్నే తలకిందులు చేసింది. ప్రేమతో నిరూపించిన బంధం ఎలా రక్తంతో ముగిసింది? నమ్మకంపై నిలిచిన దాంపత్యం అనుమానంతో ఎందుకు కూలిపోయింది? చివరికి తల్లిని కోల్పోయి తండ్రిని కూడా కోల్పోయే పరిస్థితికి ఒక చిన్నారి ఎలా వచ్చింది? లెట్స్ వాచ్. హైదరాబాద్లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలుకానగర్లో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను హత్య చేశాడో భర్త. ఈ ఘటన మరోసారి కుటుంబ బంధాల్లో పెరుగుతున్న అనుమానాల ప్రమాదాన్ని గుర్తు చేస్తోంది. సురేష్, జెసికా దంపతులు గత 4 ఏళ్లుగా చిలుకానగర్లో నివసిస్తున్నారు. ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులు. 2015లో వివాహం జరిగింది. వారి దాంపత్యానికి గుర్తుగా 10 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే ఇటీవల భార్యపై భర్త సురేష్ అనుమానం పెంచుకున్నాడు. తరచూ జెసికాతో గొడవ పడేవాడు. అనుమానం ఒక్కసారిగా మనసులో చోటు చేసుకుంటే ప్రతి మాట, ప్రతి ఫోన్ కాల్, ప్రతి కదలిక కూడా అనుమానంగానే కనిపించడం ప్రారంభమవుతుంది. అదే పరిస్థితి ఈ కుటుంబంలో కూడా ఏర్పడింది. అదే అనుమానం హత్యగా మారింది. జెసికా అక్కకు స్వయంగా ఫోన్ చేసిన సురేష్ జెసికాను హత్య చేశారని చెప్పాడు. ఆ ఫోన్ కాల్తో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు షాక్కి గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో అసలు హత్య ఎలా జరిగింది? ఘటనకు ముందు ఇద్దరి మధ్య మరోసారి వాగ్వాదం జరిగిందా? లేక ముందే నిర్ణయించుకుని ఈ నేరానికి పాల్పడ్డారా అనే అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో అత్యంత విషాదకరమైన విషయం 10 ఏళ్ల చిన్నారి భవిష్యత్తు. తల్లిని కోల్పోయింది. తండ్రి హత్య కేసులో నిందితుడిగా మారాడు. తప్పు చేసిందెవరు? శిక్ష అనుభవించేదెవరు? చివరికి జీవితాంతం ఈ ఘటన భారాన్ని మోయాల్సింది మాత్రం ఆ చిన్నారే. ఇలాంటి ఘటనల్లో నిజంగా ఓడిపోయేది ఒక వ్యక్తి కాదు, మొత్తం కుటుంబమే. ఇటీవల భార్యాభర్తల మధ్య పెరుగుతున్న అనుమానాలు, చిన్న చిన్న విభేదాలు, సంభాషణ లేకపోవడం, కోపాన్ని అదుపు చేసుకోలేకపోవడం ఇవన్నీ కలిసి కుటుంబాలను విషాదాల వైపు నెడుతున్నాయి. మాట్లాడుకుని పరిష్కరించుకోవాల్సిన సమస్యలు హత్యల వరకు వెళ్లడం ఆందోళన కలిగిస్తున్నాయి. నమ్మకం కూలిపోయిన చోట బంధం కూడా కూలిపోతుంది. కానీ ఆ కూలిపోయిన బంధం శిథిలాల కింద నలిగిపోతున్నవి అమాయక జీవితాలే. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాలు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, ఘటనకు ముందు జరిగిన పరిణామాలు, నిందితుడి వాంగ్మూలం తీసుకున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఈ కేసులో పూర్తి నిజాలు వెలుగులోకి రానున్నాయి. అనుమానం అనేది నిజాన్ని నిర్ధారించదు, కానీ అదుపు తప్పితే జీవితాల్ని మాత్రం నాశనం చేస్తుంది. దాంపత్య బంధం అనేది ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవం మీద నిలబడుతుంది. ఆ నమ్మకాన్ని అనుమానం భర్తీ చేసిన క్షణం నుంచి బంధం బలహీనపడటం ప్రారంభమవుతుంది. మాట్లాడుకోవాల్సిన సమస్యలు కోపంతో, హింసతో ముగిస్తాయి. చివరకు మిగిలేది కన్నీళ్లు, పశ్చాత్తాపం, శాశ్వతంగా చిన్నాభిన్నమైన కుటుంబాలే. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణం కోల్పోయింది. ఒక వ్యక్తి నిందితుడిగా మారాడు. కానీ జీవితాంతం ఈ విషాదాన్ని మోయాల్సింది మాత్రం ఒక చిన్నారి. అందుకే కుటుంబాల్లో విభేదాలు, అనుమానాలు, మనస్పర్ధలు వచ్చినప్పుడు వాటిని సంభాషణతో, చట్టబద్ధమైన మార్గాలతో పరిష్కరించుకోవడం అవసరం. ఒక్క క్షణం ఆవేశంలో తీసుకున్న నిర్ణయం ఎన్నో జీవితాల్ని శాశ్వతంగా చీకటిలోకి నెట్టేస్తుంది. బంధాల్ని కాపాడేది అనుమానం కాదు, నమ్మకమే.